హలో ఫ్రెండ్స్. కొన్ని వేల సంవత్సరాల సంపద మనకి కడిజాల రూపంలో అక్కడ ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి. అలాంటి సంపద అనుకోకుండా మనకు దొరికితే అలా అనుకోకుండా దొరికిన 5 సందర్భాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. జేమీ ఆలివర్ అనే చెఫ్ పేరు మీరు వినే ఉంటారు. అతను మాంచెస్టర్లో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేద్దామని ఒక పాత బిల్డింగ్ని కొన్నాడు. ఆ బిల్డింగ్ రెనోవేషన్ చేసే సమయంలో అక్కడ వర్కర్స్ ఒక గోడను పగలగొట్టే సమయంలో అక్కడ $1.7 మిలియన్ విలువ చేసే బంగారం, వెండి, క్యాష్ దొరికాయి. కానీ గోడ లోపల ఇంత విలువ చేసే ఖజానా ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి కూడా ఒక కథ ఉంది. అది ఏంటంటే, ఈ బిల్డింగ్ లో ఒకప్పుడు ఒక బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్ పేరు మిడ్లాండ్ బ్యాంక్. ఈ బ్యాంక్ లో ఒక సెక్యూర్ వాల్ట్ ఉంది. దానిలో అక్కడ ప్రజలు వారి విలువైన సామాన్లు దాచుకునేవారు. 1989లో ఈ బ్యాంక్ నష్టాల్లోకి వెళ్లడం వల్ల ఈ మిడ్లాండ్ బ్యాంక్ ని హెచ్ఎస్బిసి కొనేసింది. దానితో మిడ్లాండ్ బ్యాంక్ ప్రాపర్టీస్ అన్ని హెచ్ఎస్బిసి బ్యాంక్ అయిపోయాయి. దానిలో ఈ బిల్డింగ్ కూడా ఒకటి. కానీ 1992లో హెచ్ఎస్బిసికి ఈ బ్రాంచ్ మూసేయాల్సి వచ్చింది. దానితో ఆ బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లో ఉన్న తమ వస్తువులను తిరిగి తీసుకువెళ్లాల్సిందిగా అందరికీ లెటర్స్ పంపారు. దానితో అందరూ ఆ సేఫ్ల నుండి తమ వస్తువులు తీసుకువెళ్లిపోయారు. కానీ కొంతమంది మాత్రం రాలేదు. దానికి కారణం అప్పటికే వారు చనిపోయి ఉండవచ్చు. దానితో సేఫ్ బాక్సెస్ ని పగలగొట్టాలని నిర్ణయించుకున్నారు ఆ బ్యాంక్. అలా పగలగొడుతూ కొన్ని సేఫ్ల నుండి విలువైన సామాన్లు వెలికి తీశారు. కానీ కొన్ని పగలగొడుతుండగా అక్కడ గోడలకు, బిల్డింగ్ కి ప్రమాదం కలగవచ్చు అని నేషనల్ హెరిటేజ్ సంస్థ ఆ పనులను ఆపేయమన్నారు. అందువలన ఆ బిల్డింగ్ లో కొన్ని బాక్సెస్ అలానే వదిలేసి హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు ఆ బిల్డింగ్ ఖాళీ చేశారు. అప్పటి నుండి 20 సంవత్సరాల తర్వాత జేమీ ఆలివర్ రెస్టారెంట్ రెనోవేషన్ వల్ల ఆ ఖజానా బయటపడింది. కానీ ఈ ఖజానా హెచ్ఎస్బిసి బ్యాంక్ కి తిరిగి ఇచ్చేశారు. ఇతని పేరు నిక్ మెయిడ్. ఇతను అమెరికాలో సామాన్య ప్రజలకు యుద్ధ ట్యాంకుల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించే కంపెనీ రన్ చేస్తాడు. దీనికోసం నిక్ అమెరికా ఆర్మీ నుండి పాత ట్యాంకులను కొంటాడు. అలా కొన్న పాత ట్యాంకులను రిపేర్ చేసి వాడుతుంటాడు. అలా 2017లో ఒక పాత ట్యాంక్ని $40,000 కొన్నాడు. అప్పటికి ఆ ట్యాంక్ తన జీవితాన్నే మార్చేస్తుందని అతనికి తెలియదు. నిక్ తన మెకానిక్తో కలిసి ఆ ట్యాంక్ని రీమోడల్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే పాత ఫ్యూయల్ ట్యాంక్ని తీసి దీన్ని రిపేర్ చేసి మళ్ళీ ఫిట్ చేయాలి. అప్పుడు అతనికి ఆ ట్యాంక్లో 5 బంగారు బిస్కెట్లు దొరికాయి. అది కూడా ప్యూర్ గోల్డ్. ఆ సమయంలో ఈ బంగారు బిస్కెట్ల ఖరీదు $12 లక్షల. మన ఇండియన్ రూపీస్లో 9.5 కోట్లు. ఇరాక్లో జరిగిన ఒక వార్లో ఈ గోల్డ్ బిస్కెట్లు ఒక సోల్జర్కి ఒక ఇంట్లో దొరికి ఉండొచ్చు. ఎవరికీ తెలియకుండా ఉండటానికి వాటిని ఆ ట్యాంక్లో దాచి ఉంటాడు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ఎవరైతే అక్కడ దాచారో ఆ సోల్జర్ కూడా అక్కడే చనిపోయి ఉంటాడు. అందుకే ఈ బిస్కెట్ల గురించి ఎవరికీ తెలియలేదు. స్వీడన్లోని గాట్లాండ్ అనే సిటీలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడ అనుకోకుండా పెద్ద ఖజానా దొరికింది. ఈ ఖజానాలో 70 కేజీల వెండి, 23 కేజీల ఎత్తడి, ఇంకా చాలా రకాల జ్యువెలరీ దొరికింది. ఇందులో చాలా మటుకి నాణాల రూపంలో దొరికాయి. ఈ ఖజానా కొన్ని వందల సంవత్సరాల క్రితం, అంటే 9th సెంచరీకి చెందింది. అంటే కనీసం 1200 సంవత్సరాల క్రితంకి చెందిన ఖజానా. ఆ సమయంలో ఇక్కడ వైకింగ్స్ నివసించేవారు. ఈ ఖజానా ఎంత పెద్దదంటే ఆ సమయంలో గాట్లాండ్ ప్రజలు స్వీడన్ రాజుకిచ్చే 5 సంవత్సరాల ట్యాక్స్ కి సమానం. ఈ ఖజానా దొరికిన స్థలం యొక్క యజమానికి $2,40,000 ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఈస్ట్ ఇంగ్లాండ్లో ఒక స్థల యజమాని తను పనికి వాడే ఒక హ్యామర్ పొలంలో కనబడకపోవడంతో తను ఒక స్నేహితుడితో వెతకటం మొదలుపెట్టాడు. ఎరిక్లాస్ అనే తన స్నేహితుడి దగ్గర ఒక మెటల్ డిటెక్టర్ ఉంది. దానితో ఆ హ్యామర్ వెతకటం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్ళకు తెలియదు ఆ హ్యామర్ని వెతికే ప్రయత్నం వాళ్ళ జీవితాన్నే మార్చేస్తుందని. వెతుకుతూ ఒక ప్లేస్కి వచ్చేసరికి ఆ మెటల్ డిటెక్టర్ హెవీ సిగ్నల్ ఇచ్చింది. దానితో అక్కడ గుంతలు తవ్వటం మొదలుపెట్టారు. అక్కడ ఒక పెద్ద బాక్స్ దొరికింది. అందులో 14,782 గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్, ఇంకా 200 జ్యువెలరీ ఐటమ్స్ దొరికాయి. దానితో వారిద్దరూ ఈ విషయాన్ని ఇంగ్లాండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి చెప్పారు. ఇక ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరపగా అక్కడ 27 కేజీల గోల్డ్ కాయిన్స్ దొరికాయి. వీటి విలువ $50 మిలియన్ కంటే ఎక్కువే. కానీ ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఈ స్నేహితులకి $2.3 మిలియన్ ప్రైజ్ మనీ ఇచ్చారు. దాన్ని వారిద్దరూ సగం సగం పంచుకున్నారు. ఫ్లోరిడా సముద్రంలో ఒక స్కూబా డ్రైవర్కి ఒక గోల్డ్ చైన్ దొరికింది. దాని విలువ $700. అతనికి ఆ చైన్ దొరకడంతో అక్కడ పెద్ద ఖజానా ఉండి ఉండొచ్చు అని వెతకటం మొదలుపెట్టాడు. ఆ సముద్రంలో అడుగున తన మెటల్ డిటెక్టర్ ఒక పెద్ద సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు అతను మట్టిని తీసి చూస్తే అక్కడ 50 బంగారపు కాయిన్స్ దొరికాయి. దాని విలువ $10 లక్షల, అంటే 8 కోట్ల రూపాయలు. ఈ కాయిన్లు దగ్గర 200 సంవత్సరాల క్రితం కాయిన్లు. తుఫాన్లో చిక్కుకున్న షిప్లు ఈ సముద్రంలో చాలా మునిగిపోయాయి.
ఈ గోల్డ్ కాయిన్లు ఆ షిప్లలో ఒక షిప్కి సంబంధించి ఉండొచ్చు అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.